మనం చూసుకున్నట్లయితే శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ శ్రీలంకను దాటుకొని ఇలా తమిళనాడు సైడ్ అయితే దూసుకొస్తుంది అన్నమాట ఒక అల్పపీడనం. ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకి పైన చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు నార్త్ ఇండియా నుంచి పట్టుకొని ఇలాగా ఛత్తీస్గఢ్ మీదుగా ఇలా మహారాష్ట్ర మీదుగా తెలంగాణ నుంచి తెలంగాణకు అయితే మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం శుక్రవారం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. మనకి శుక్రవారం నాడు తెలంగాణలో మొత్తం ఉత్తర తెలంగాణలో మొత్తం మ్యాక్సిమం చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అంటే శుక్రవారం నాడు ఈ విధంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా అల్పపీడన ప్రభావాలతో ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాల్లో మాత్రం వర్షాలు అయితే ఉండవు, కాకపోతే ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నమాట దీని ఎఫెక్ట్ వల్ల. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు ఏ ఏ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడ ఎండలు కాయబోతున్నాయి, ఎక్కడ చల్లగా ఉండబోతుంది అనే వెదర్ రిపోర్ట్ ఏపీ తెలంగాణకు సంబంధించి ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.